ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారా అంటే అవునన్న సమాధానం వస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపులకు గురై 5 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసిన మాజీ ఐపీఎస్కు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నామినేటెడ్ పోస్ట్ కట్టబెట్టింది. దానికి సంబంధించి ఉత్తర్వులు వెలువడి వారాలు గడుస్తున్నా ఆయన మాత్రం ఆ కుర్చీ వైపు చూడటం లేదు. తన రేంజ్కు తగ్గ పోస్ట్ ఇవ్వలేదన్న కారణంతోనే ఆయన అలిగి బాధ్యతలు స్వీకరించడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏబీ పోస్టింగ్ విషయంలో అసలేం జరుగుతోంది? రగులుతున్న మాజీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. వైసీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపులకు గురై 5 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకంత ఉపశమనం లభించింది. గత ప్రభుత్వం తీసుకున్న క్రమశిక్షణ చర్యలను తోసిపుచ్చుతూ సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించింది. సస్పెన్షన్ సమయంలో విధులు నిర్వహించినట్లుగా గుర్తించి వేతన అలవెన్స్లు చెల్లించేలా ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర కేడర్కు చెందిన ఆయన్ను 2019 జూన్లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పోస్టింగ్ నుంచి తప్పించారు. ఏబి వెంకటేశ్వరరావు నిఘా విభాగం అధిపతిగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి అధునాతన టెక్నాలజీ కొనుగోలుకు సంబంధించి అవినీతి జరిగిందంటూ 2020 ఫిబ్రవరి 2న జగన్ సర్కారు ఆయన్ని సస్పెండ్ చేసింది. దాంతో ఏబీవి న్యాయ పోరాటానికి దిగారు. విదేశాల నుంచి ఎలాంటి టెక్నాలజీ కొనుగోలు చేయలేదని, ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 కూడా ఖర్చు చేయలేదని కోర్టులో వాదనలు వినిపించగా కోర్టు ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ 2022 ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది. ఆ క్రమంలో ఏబి వెంకటేశ్వరరావుని ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్గా నియమించిన జగన్ ప్రభుత్వం వారం రోజులు తిరగకుండానే రెండవసారి 2022 జూన్ 28న సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ను సవాల్ చేస్తూ మరోమారు న్యాయ పోరాటానికి దిగిన ఏబి వెంకటేశ్వరరావు 2024 మే 8న కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లో విజయం సాధించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పదవి విరమణకు ఒక్కరోజు ముందే జగన్ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వగా బాధ్యతలు తీసుకుని కొన్ని గంటల్లోనే పదవి విరమణ చేశారు. తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసిన ఏబీవీ కోర్టు క్యాట్ తీర్పుల మేరకు న్యాయం చేయాలని కోరారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ఆయనపై నమోదైన తప్పుడు అభియోగాలను వెనక్కి తీసుకుంది. సస్పెన్షన్ కాలానికి వేతన అలవెన్సులు చెల్లించేలా చర్యలు తీసుకుంది. తర్వాత ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది. అయితే ఏబి వెంకటేశ్వరరావు 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పూర్తిస్థాయి పెత్తనం చెలాయించిన ఐపీఎస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్గా కంటే టీడీపీ సానుభూతిపరుడిగానే ఆయనపై వైసీపీ వర్గాలు విస్తృత ప్రచారం చేశాయి. అందుకు తగ్గట్టే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏబీవీపై కక్షగట్టి చుక్కలు చూపించారన్నది డిపార్ట్మెంట్లో టాక్. డీజీ ర్యాంకులో రిటైర్ అయిన ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కూటమి సర్కార్ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది. మామూలుగా అయితే అలాంటి పదవుల కోసం రాజకీయ నాయకులు, రిటైర్డ్ అధికారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. ప్రకటన వచ్చి రాగానే జియో కంటే ముందే వెళ్లి కుర్చీలో వాలిపోతుంటారు. అయితే ఏబీవీ విషయంలో మాత్రం సీన్ రివర్స్లో కనిపిస్తోంది. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి వారాలు గడుస్తున్నా ఆయన మాత్రం ఇంతవరకు అటువైపు తొంగి చూడలేదు. ప్రభుత్వం తనకిచ్చిన నామినేటెడ్ పోస్ట్తో ఆయన సంతృప్తికరంగా లేరని, తన రేంజ్, తన ర్యాంక్, గత 5 ఏళ్లు తాను అనుభవించిన కష్టాలు చూసి కూడా తనకు కూటమి ఇచ్చిన పోస్ట్ ఇదేనా అంటూ ఆయన అగ్గి మీద గుగ్గిలమై మండిపడుతున్నారట. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు తన స్థాయికి తగ్గది కాదని, దానికి బదులు కామన్గా ఉండటమే బెటర్ అని భావిస్తున్నారట. వైసీపీ హయాంలో 5 ఏళ్లు అవమానాలు పడి జీతం కూడా లేకుండా పనిచేసిన తనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవా అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. వేరే పోస్ట్ ఇస్తే ఆలోచిస్తా తప్ప ఇక్కడ ఛార్జ్ తీసుకునే ప్రసక్తే లేదని భీష్మించి కూర్చున్నారట. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కు ఎలాంటి పవర్స్ ఉండవని, ఐజీ, డీజీ, జిల్లాల ఎస్పీలతో అస్సలు యాక్సెస్ ఉండదని, ఎవ్వరూ తన మాట వినరని ఏబి వెంకటేశ్వరరావు సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే తాను స్వయంగా పర్యవేక్షిస్తానని, దాని ద్వారా డిపార్ట్మెంట్లో అందరితో మాట్లాడే అవకాశం ఉంటుందని ఏబీవీ తన సన్నిహితులతో అన్నట్టు తెలుస్తోంది. అటు టీడీపీలోని ఓ వర్గం కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం కనుక అలాంటివన్నీ కుదరవు, ఇచ్చిన పోస్టులో జాయిన్ కావాల్సిందేనని గట్టిగా అంటే ఏబీవీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.